తెనాలి చెంచుపేటలో గల ఇందిరానగర్ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని 3 టౌన్ సిఐ రమేష్ బాబు నేతృత్వంలో ఘన నివాళి నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశ ప్రజలకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. భారతదేశంలో నివసించే పేద బడుగు బలహీన వర్గాలే కాక ఉన్నత వర్గాలు కూడా ఒక తాటిపై నిలవాలని, సమానత్వంగా సహజీవనం చేయాలని లక్ష్యంతో భారతదేశ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని 3 టౌన్ సిఐ రమేష్ బాబు అన్నారు. ఇందిరానగర్ కాలనీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళి అర్పించారు. రమేష్ బాబు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆనాటి పరిస్థితులకే కాకుండా భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 3 టౌన్ ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి పుర ప్రజలకందరికీ నమస్కారం. మన రాజ్యాంగ నిర్మాత మన రాజ్యాంగాన్ని ఒక శిల్పిలాగా, ఒక విగ్రహానికి శిల్పి ఏ విధంగా అయితే కష్టపడతాడో ఆ విధంగా కమిటీలో మెంబర్స్ అందరిని పెట్టేసి ఒక సిస్టమేటిక్గా తయారు చేశాడు మన రాజ్యాంగాన్ని. ఆయన సేవలు మనం అనిర్వచనీయం. అలానే పేద బడుగు బలహీన వర్గాలు, ఉన్నత వర్గాలు వీళ్ళందరినీ మన భారతదేశంలో ఒక ఏకత్రాటి మీద నడిపించే దానికోసము ఒక సిస్టమేటిక్గా ఏ విధంగా అంటే ఆ రోజుల పరిస్థితులను బట్టి ఏ విధంగా ఉండాలి, ఈ రోజున్న పరిస్థితికి సరిపోయే విధంగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ కాలం వరకు సరిపోయే విధంగా కూడా అసమానతను తొలగించే విధంగా మన రాజ్యాంగాన్ని రూపశిల్పిలాగా చేయించారు. ఆయన సేవలు మనము అనిర్వచనీయం. ఆయన ఎప్పుడు మనం మర్చిపోలేము. ఈ రోజున 134వ జయంతిని పురస్కరించుకొని ఈ రోజున మేము వచ్చి మా అభిమానంతో